ఎంతో టేస్టీ అయిన చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసుకోండి. దీని ప్రాసెస్ అంతా మీరు చూద్దరు కానీ ఓకేనండి. ఇలా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ కర్రీ చేసుకుందాం. చూడండి, దానికి నేను ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టాను. ఆ మిక్సీ పట్టడం వల్ల జీలకర్ర, వెల్లుల్లి వేస్తాను. నేను ఇందులో అల్లం కూడా వేయను, ఎందుకంటే నాకు ఫిష్ కర్రీలో అల్లం వేసే అలవాటు లేదు. అల్లం వేస్తే ఫిష్ కదా మెత్తగా అయిపోతుంది. ఇది మాంసం మెత్తగా చేయడం కోసం అల్లం వేస్తాం అనమాట. అది వేయట్లేదు. ఈ ఉల్లిపాయ కూడా చెక్క ముక్కే చేశాను, మెత్తగా చేయలేదు. మెత్తగా చేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఇది ఇలాగా మనం మగ్గబెట్టుకుంటాము. ఇలా మనము టేస్ట్ వచ్చేలా చేయాలి అంటే ఇదే ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల కూర మళ్ళీ తినాలనిపించేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంత స్పెషల్గా వండుతున్నానని మా సిస్టర్ వాళ్ళు వచ్చారు, అందుకని నేను ఇంత స్పెషల్గా వండుతున్నాను. చూడండి, ఇది చక్కగా ఇలా మీరు చేసి తిని చూడండి. ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా చేసుకోవడం చాలా మంచిది. మీరు మామూలుగా చేపల పులుసుని కలిపి పెట్టేసుకోవచ్చు, ఇలాగా పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలాగా చేస్తున్నాను. దీంట్లో మరి సాల్ట్ వేస్తాను. కొంచెం సాల్ట్ చేప ముక్కలకి కలిపేసాను, కొంచెం వేస్తున్నాను వేరుగాను. అలాగే కారం కూడా కొద్దిగా వేస్తున్నాను. కొంచెం కారం ఫిష్ పీసెస్కి కలిపేసి ఉంచాను. ఇది కూడా ఇలాగా మగ్గుతుంది. చూడండి, అది మసాలా వేగిపోయింది. ఈ చేప ఒకటి పెడుతున్నాను. ఈ చేపని ఎలాగంటే మాకు ఇంటి దగ్గర లైవ్ ఫిష్ ఉంటుంది అనమాట అండి. అక్కడికి వెళ్ళి చక్కగా మనకు కావలసిన చేపను తెచ్చుకుని జాగ్రత్తగా ముక్కలు కోసుకొని చక్కగా ఉప్పు, కారం అన్నీ వేసి కడిగి ఇంత నీట్గా చేసుకుంటున్నాం. అలాగే నాకు ఇంత ఫిష్ కర్రీ ఎక్కువ అయిపోతుందని మళ్ళీ ఒక 3 ముక్కలు కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి. ఇది మనం నెమ్మదిగా అలా ఉంచి అందులో పులుసు పోసుకుందాం. చూడండి, ఇది ఇలాగా మగ్గుతుంది కదా. దీంట్లో మనము కలిపి పెట్టుకున్న పులుసు వేసేసుకుందాం. ఇలా చక్కగా, అంటే వెంటనే కదపకూడదు. కదిపితే చేప ముక్కలు అయిపోతుంది, మనకు తినడానికి ఇంట్రెస్ట్గా ఉండదు. అది ఏ పీస్కి ఆ పీసు ఎలాగో ఒలుచుకుంటాం అనుకోండి. ఎంత ఒలుచుకున్నా ఏ పీస్కి ఆ పీసు ఉంటేనే దీని టేస్ట్ అన్నీ బాగుంటాయి. ఇలా కలుపుకుంటే దానికి అది అలాగా నెమ్మదిగా ఉడుకుతుంది అనమాట. అది ఉడికాక నేను ఫిష్ కర్రీ 2-3 పెట్టాను, కానీ ఇది కొంచెం స్పెషల్. ఎందుకంటే లైవ్ అప్పటికప్పుడు తెచ్చిందేమో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేప చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి. ఇది కాసేపు ఉడికాక మనం డిష్ అవుట్ చేసుకోవడం చూపిస్తాను. ఇదిగో చూడండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెష్ ఏమో మరీ టేస్ట్గా ఉంటుంది. ఇది కావాలని అప్పటికప్పుడు రప్పించి చేస్తున్నాము. ఇది మీరు తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి నాకు సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులందరికీ షేర్ చేయండి. ఇలా చేసిన చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మీరు చేసుకుని తిని చూడండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.